హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈ వర్షాకాలానికి వెల్లుల్లిపాయలు చాలా చాలా మంచిది కదా. వర్షాకాలమే కాదు, ఏ కాలానికైనా కూడా ఈ వెల్లుల్లిపాయలు చాలా మంచివి. సో వీటితోటి నేను మీకు మంచి పచ్చడి, నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. ఓకేనా? ముందుగా ఈ పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకోవాల్సిన ఒక చిన్న ప్రాసెస్ని ఈరోజు చూపిస్తాను. 1 కప్పు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు 2వ కప్పు కూడా మంచిగా ఒలిచి ఏమాత్రం కూడా తడి లేకుండా, అంటే కడగకూడదు అసలు, పొడి గుడ్డతో తుడిచేసేసి లేకపోతే పేపర్ టవల్తో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగా 2 కప్పులు వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు కన్నా తక్కువ అనమాట. 1/2 కప్పులో చూడండి ఒక 3 వంతులు ఉంది. ఇంత ఉప్పు వేసుకుందాము, తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1/3 కప్పు నిమ్మరసం వేస్తున్నాను అనమాట. అంటే ఇది మంచిగా వెల్లుల్లిపాయలకి ఇవన్నీ పడతాయి అన్నమాట. అప్పుడు వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి, పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. ఓకే, దీన్ని చక్కగా ఒక ప్లాస్టిక్ స్పూన్ ఏదన్నా తీసుకుని శుభ్రంగా కలిపేసుకుందాం. ఇలా మూత పెట్టేసేసి ఒక ఓవర్ నైట్ అంతా కూడా ఇది చక్కగా ఊరేటట్టు చూసుకుని రేపు పచ్చడి చేసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నిన్న రాత్రి ఈ వెల్లుల్లిపాయలు నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసుకుని ఇట్లాగా ఊరబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ వేడి చేసి నువ్వుల నూనె వేసుకుంటున్నాను. 100 గ్రామ్స్ వరకు వేసుకున్నాను, కావాలంటే చివరిలో కూడా వేసుకోవచ్చు. నూనె మంచిగా వేడెక్కింది. ఆవాలు 1 టీ స్పూను వేసుకుంటున్నాను. ఒక 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ బాగా తగ్గించాను. నిమ్మరసంలో ఇట్లా ఊరబెట్టుకున్నాం కదా, ఇవి ఎంత బాగున్నాయంటే ఇప్పుడు నేను ఒక వెల్లుల్లిపాయ తిని చూస్తాను, చాలా చాలా బాగుంది పుల్లగా. చూడండి, వాటిని ఇలా ఆయిల్లో వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలన్నీ వేసుకున్నాను కదా, కొంచెం ఫ్లేమ్ని రైజ్ చేశాను, మంచిగా వేయించుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది మంచిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇట్లాగా వేయించుకున్నాను. చక్కగా కొంచెంగా కలర్ మాత్రమే, చూడండి, మరీ మెత్తగా అయిపోకూడదు, అప్పుడు గుజ్జు అయిపోతుంది అనమాట. గట్టిగానే ఉన్నాయి, మీకు నొక్కి చూపిస్తా. చూడండి, ఇలాగా స్పూన్తో ఒత్తినా కూడా మరీ మెత్తగా అయిపోవటం లేదు, కనుక ఇది రైట్ అనమాట. కొంచెం కలర్ మారుతూ ఉంటే ఉడికితే చాలు. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఆరిపోయినాయి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ పికిల్ కోసం చేసుకుందాము. ఇందులో నేను ఒక హాఫ్ ఏ కప్పుకి ఫుల్ అనమాట, ఫుల్ వేసుకుంటున్నా. కారం మిగిలిన నిమ్మరసంలో వేసేసుకుంటున్నాను. అంటే ఊరబెట్టిన నిమ్మరసం ఉంది కదా అందులో అనమాట. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నా. అంటే ముందు మనం ఈ 1/4 కప్లో ఒక సగం వరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక సగం వేస్తున్నాము. మెంతులు వేయించి పొడి చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి వేసుకుంటున్నా. ఓకే, చూడండి, 1 టేబుల్ స్పూను ఫుల్గా బెల్లం వేస్తున్నాను ఇందులో. ఓకే, బెల్లం అయితే మొత్తం టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం అంటే మిగిలిన నిమ్మరసంలో కారం వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, మెంతి పొడి వేసుకున్నాము, తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుందాము. ఇలా గట్టిగా ఉంది కనుక కొంచెం నిమ్మరసం వేస్తున్నా. ఇప్పుడు దీన్ని వేసుకుందాము. పులుపు ఉండటం వలన పచ్చడి బాగుంటుంది. మీకు ఫైనల్గా నేను ఎంత వేసా అన్నది చెప్తాను. నేను ఒక మంచి నిమ్మకాయలు ఒక 3 తీసుకున్నాను. మనం ఇలా చూసి వేసుకోవచ్చు, నిమ్మకాయల సైజుని బట్టి రసం వస్తుంది కదా. కొంచెం ఇలాగా కొంచెం జారుగా ఉంటే ఇప్పుడు ఇందులో ఇలా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కలిపేసుకుందాం. దీనికి పెద్దగా తాలింపు అట్లాంటి ఏం అక్కర్లేదు, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మసాలా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా చాలా మంచిది. బయట కొనుక్కుంటే మనకి వెల్లుల్లిపాయలు తక్కువ ఉంటాయి, చింతపండును ఉప్పు ఎక్కువ ఉంటుంది, కారమును. ఓకే, ఇదైతే ఇంట్లో చేసుకుంటాం కదా,
చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె లేనట్టుంది, ఇది ఇట్లాగా కొంచెం సేపు ఉంచిన తర్వాత చూస్తే మంచిగా నూనె సెట్ అవుతుంది. ఓకే, అప్పుడు కావాలంటే చూసి వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూడండి పచ్చడి మంచిగా ఊరి చక్కగా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి బాగుంది కదా. దీనికి మెజర్మెంట్స్ చెప్తాను వినండి. 350 గ్రామ్స్ ఒలిచిన వెల్లుల్లిపాయలు, తర్వాత 3/4 కప్పు నిమ్మరసం, ఒక ½ టీ స్పూను పసుపు, మొత్తానికి టోటల్గా 1/2 కప్పు ఉప్పు ఇంత వేసుకున్నాను. తర్వాత చిల్లీ పౌడర్ 100 గ్రామ్స్, ఆయిల్ టోటల్గా 150 ml, బెల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం స్వీట్గా ఇష్టమైతే ఇంకా కొంచెం మీ ఇష్టానికి టేస్ట్ తగినట్టుగా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ మెంతిపొడి వేసా. ఓకేనా. చూడండి, ఈ వెల్లుల్లి పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. తర్వాత మెంతిపొడి కూడా ఉంది కదా, చాలా నిమ్మరసం అన్నీ కూడా చాలా మంచివి అనమాట. వైటమిన్ సి అండ్ చక్కగా ఇవన్నీ కూడా చాలా మంచివి. తప్పకుండా చేసుకుంటే ఇది చాలా సులభంగా చేసేసుకోవచ్చు ఒకే రోజు. కొంచెం వెల్లుల్లిపాయలు ఒలుచుకోవటం ఒక్కటే కొంచెం పని, కానీ మిగతావన్నీ కూడా చాలా సులభంగా అయిపోతాయి. ఓకే, మీ అభిప్రాయాల్ని అన్నిటినీ మీ లైక్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.